హలో ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోకి ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్స్. సివిక్ సెన్స్ అనే టాపిక్ రాగానే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది. నేను ఇంకా ఒక 21 ఏజ్ అబ్బాయి ఇంకా అంకుల్స్ కలిసి ఒక టెంపుల్ నుండి ట్రైన్లో రిటర్న్ వస్తున్నాం. ఆ బోగిలో మేము ఫస్ట్ సీట్లో ఉన్నాం, అంటే వాష్రూమ్స్ అండ్ డస్ట్బిన్స్కి దగ్గరగా. మధ్యాహ్నం లంచ్ చేసాం, కొంచెం ట్రాష్ క్రియేట్ అయింది, ఇంకొన్ని ఎంటీ బాటిల్స్ కూడా ఉన్నాయి. అప్పటికి అంతా నార్మల్గా ఉంది. నేను ఆ అబ్బాయికి ఇలా చెప్పాను, బ్రో ఈ ట్రాష్ని బ్యాక్ సైడ్ ఉన్న డస్ట్బిన్లో పడేద్దామని. కానీ అతను సింపుల్గా నా వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తూ విండో నుండి ఆ చెత్త అంతా బయటకి పడేశాడు. నాకు ఒక్కసారి చాలా కోపం వచ్చింది. ఎందుకు బ్రో అలా పడేశావు? మనకి జస్ట్ 2 స్టెప్స్ దూరంలో డస్ట్బిన్ ఉంది కదా, ఎలాగో హ్యాండ్ వాష్ కోసం అక్కడికి వెళ్ళాలి కదా అని అడిగాను. ఇది ఇప్పుడు ట్రాక్స్ పక్కన పడిపోతుంది, దాన్ని క్లీన్ చేయాలంటే రైల్వేకి చాలా కష్టం అని చెప్పాను. అతను సింపుల్గా ఇలా అన్నాడు, మనం మనీ ఇస్తున్నాం కదా అన్న, అలా పడేస్తేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది అని. అక్కడ ఉన్న అంకుల్స్ కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఓకే రిలేటివ్స్ అని కదా అని వదిలేశాను. నేను మళ్ళీ కామ్గా ఉన్నాను. అలా కాదు బ్రో, జస్ట్ డస్ట్బిన్ యూస్ చెయ్యి అని చెప్పాను. కానీ అతను ఏమీ రిప్లై ఇవ్వలేదు. కొన్ని అవర్స్ తర్వాత ఒక ఎంటీ వాటర్ బాటిల్ క్రియేట్ అయింది. నేను అతన్నే అబ్జర్వ్ చేస్తున్నా అని అతనికి తెలుసు. అయినా సరే ట్రైన్ ఒక ఫారెస్ట్ ఏరియా నుండి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ వాటర్ బాటిల్ని విండో నుండి పడేశాడు. అంకుల్స్ అంటే 50-60 ఇయర్స్, వాళ్ళకి అర్థం కాలేదు అని అనుకుందాం. కానీ ఈ అబ్బాయి రీసెంట్లీ బీటెక్ పాస్డ్ అవుట్. సివిల్ సెన్స్ అంటే ఏంటి, ప్రాపర్గా ట్రాష్ డిస్పోజల్ ఎలా చేయాలి అని కూడా తెలియదు. అందుకే నాకు అనిపించింది, మన కాలేజెస్ సిలబస్లో సివిక్ సెన్స్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ లాంటి సిలబస్ కూడా యాడ్ చేస్తే బెటర్ అని. వాడు ఎలాగో మారలేదు, కానీ అట్లీస్ట్ వాడి పిల్లలకు అయినా మంచి సివిక్ సెన్స్ నేర్పిస్తాడని ఆశిస్తున్నా. ఇంతకీ ట్రైన్లో వెళ్తే మీరు ట్రాష్ని ఎలా పాడేస్తారు?